హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎక్సైటింగ్ బ్లాగ్. మనం అలా వాక్కి వెళ్దాం ఇప్పుడు. ఎక్కువ చలిగా ఉంది, అందుకే -1లో వాక్ చేస్తున్నాయి ఈరోజు. చలో, మన కారు నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తారు. ఇది వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మనకు కార్ వాష్ కోసం ఉంటుంది. మనం ఇక్కడనే వాష్ చేసుకోవచ్చు. అక్కడ వాటర్ ప్రొవిజన్ అదంతా ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైనా వాష్ చేద్దాం, తీసుకొచ్చి చూపిస్తాం మీకు. నాకు బేసికల్లీ సెడాన్ వెహికల్స్ ఇష్టము, బట్ ఏంటంటే ఈ సెడాన్లో కూడా కొన్ని కేటగిరీసే ఇష్టం నాకు. అవి ఏదంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోండా సివిక్ చాలా బాగా ఇష్టం నాకు. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే రిలయబిలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఒక మిడిల్ క్లాస్కి టొయోటా వెహికల్ ఈజ్ ఏ రిలయబుల్ వెహికల్. టాటా వెహికల్ వచ్చేసి వెహికల్స్ బాగున్నాయి, బట్ సర్వీస్ బాగాలేదు. టాటా కానీ మహీంద్రా కానీ సర్వీస్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ చేస్తారు వాళ్ళు. టొయోటా మంచి ప్రాపర్ సర్వీస్ ఉంటుంది. ఉన్నారు ఎలక్ట్రిక్ వెహికల్ విండ్సర్, ఎంజీ వాళ్ళది విండ్సర్. ఇది 700. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఈ కలర్ నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది. కానీ ఈ సర్వీస్ ఇష్యూ లేకపోతే మహీంద్రా వెహికల్స్ కానీ టాటా వెహికల్స్ కానీ చాలా సూపర్ ఉంటాయి. సర్వీస్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఏంత ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్, ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ ఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. రండి అలా చిన్న డ్రైవ్కి వెళ్ళేసి వద్దాం. బైక్ నాకు ఈవినింగ్ అవుతే ఒక డ్రైవ్కి వెళ్ళాలని చాలా ఇష్టం. అలా డ్రైవ్కి వెళ్ళొచ్చే పడుకుంటాను నేను. అట్లీస్ట్ ఒక చిన్న డ్రైవ్ అయినా సరే వెళ్తా. అండ్ నాతో నేను టైం స్పెండ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అట్లీస్ట్ కొంచెం సేపు అయినా పర్ డే. ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి కొంచెం అలా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనకు ఒక టైం దొరుకుతుంది. లైక్ వాట్ వీ కెన్ గ్రో, అంటే ఏ దాంట్లో మనం ఇంకా గ్రో అవ్వాలి, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాం, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఆ డే మొత్తం మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో దాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకోవడము, లేకపోతే వాట్ ఎవర్ లైక్ ఎనీ ఫ్యూ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ షార్ట్ టర్మ్ గోల్స్ కానీ ఫర్ ఎనీథింగ్, కొంచెం టైం అనేది మనం పర్సనల్గా ఇవ్వాలి. లైక్ పర్సనల్ అంటే కంప్లీట్లీ అలోన్ అలా ఉండి దెన్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ విత్ అదర్స్. ఎవరైతే దాన్ని రిలేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళతో ఆ తర్వాత డిస్కస్ చేయాలి మనం. సో ఈ పర్సనల్ స్పేస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నా దృష్టిలో ఆ పర్సనల్గా మనది మనం డిస్కస్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. మనిషికి పని చేయడానికి ఏదో ఒకటి ఎప్పుడూ ఉండాలి. లేదనుకోండి మనిషి డిస్ట్రాక్ట్ అయిపోతాడు. దోస్ హూ కమిట్ టు నథింగ్ ఆర్ డిస్ట్రాక్టెడ్ బై ఎవ్రీథింగ్ అనేది ఒక సేయింగ్. అంటే మనము దేనికి కమిట్ అయి ఉండకపోతే మనం అన్నిటికీ డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటాం. అందుకేనేమో పూర్వకాలంలో అప్పట్లో ఎక్కువ పని ఉండేది కాదు. డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి ధ్యానం చేయాలి లేదా జపాలు చేయాలి అని అలాంటివి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు చాలా పనులు ఉన్నాయి. మనము ధ్యానం జపం చేయకపోయినా పర్లేదు, బట్ మన వర్క్ పైన మనం ఫోకస్ చేసుకొని పెట్టుకుంటే చాలు. ఆటోమేటిక్గా మనం ధ్యానం చేసినట్టే, జపం చేసినట్టు